ఏమిటి మా రమేష్ అయ్య గారి పుణ్యం అని మీతో బాగుండేది అలా 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 ఒక తాడు మీద తాడు పెడ వేసుకున్నాడు ఆ రోజు వచ్చాం కదా. అది ఇప్పుడు రమేష్ అయ్య గారు ఏమంటారంటే ఖాళీ జాగాలో చూసాం, ఇప్పుడు చూస్తే ఇది అదేనా, మేము ఇక్కడికైనా వచ్చాం డౌట్ వచ్చేస్తుంది, ఇక్కడికి వచ్చాక కాస్త నమ్మకం వచ్చింది ఇదే అని. బాగుంది. ఒక సముద్రం సముద్రం అద్భుతం అద్భుతం. కొంచెం యాక్చువల్లీ గురుగారు వేరే చోట్ల తిరుగుతున్నారు, ట్రైన్ అయితే చూసుకొని వెళ్ళిపోతా అంటే కొంచెంసేపు చూసి కాదు వారు అడిగింది. అయ్యో ఏం సార్ మేము ఎందుకు అట్రాక్ట్ అయ్యామంటే ఈ శంకర జయంతికి వచ్చున్నాం, దానికి వచ్చున్నాం. ఇది ఒక రైట్ ప్లేస్, ఎవరన్నా వచ్చేకి వెళ్ళేకి అన్నిటికీ అద్భుతమైనటువంటి కేర్ ఆఫ్ కదా అన్ని. అసలు ఏ డౌట్ లేదు, మెట్రోకి పోవచ్చు రావచ్చు, అన్నిటికి బాగుంటది అన్ని బాగుంది. గురుగారు మీ సంకల్పం ఎంత గట్టిదంటే ఇప్పుడు వచ్చిన ఇన్స్పెక్టర్ కూడా మీ ఫ్యామిలీ. అసలు ఏంటి మేము జస్ట్ అలా ఎంటర్ అయ్యాం, గురించి ఒక సెల్ఫీ అన్నారు నాగరాజు. డ్యూటీలో వచ్చినప్పుడు 70-80 మంది కూడా వస్తారు హాలిడేస్ లో, కానీ ఒక్క ఇన్సిడెంట్ కాదు. అదే కదా, అది ఇప్పుడు అదే అంటారు వినయ్ గారు, గురుజీ మీరు సాటర్డే సండే వస్తే నడవలేరు. ఇప్పుడు చూడకపోతే మళ్ళీ జర్నీ అయ్యి మళ్ళీ ఇది అయ్యే లోపల మళ్ళీ రాగలం. శ్రీలంక తీసుకెళ్తున్నారు, మళ్ళీ 8 వరకు రాదు. సో నేను మళ్ళీ తర్వాత వారికి వేరే వేరే నా మానంది ఎక్కడెక్కడో కార్యక్రమం లేదు. నేను ఒకసారి ఒక 5 నిమిషాలు పెట్టేద్దాం. ఒక మనకు కుదిరింది మనదే జోషు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.